టాలీ నేర్చుకోవడం ద్వారా నాలెడ్జ్ వస్తుంది, కానీ టాలీ నేర్చుకోవడం ద్వారా మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ రాదు. మల్టీనేషనల్ కంపెనీస్, క్యాప్టివ్ కంపెనీస్లో జాబ్ కోసం టాలీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మల్టీనేషనల్ కంపెనీస్ అంటేనే దాంట్లోనే ఉంది మల్టీనేషనల్ అంటే ఆ కంపెనీస్ ఒక దేశంలో స్థాపించి అనేక దేశాలలో ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి, సో అలాంటి కంపెనీస్ ఈఆర్పి సిస్టమ్ని ఫాలో అవుతాయి. ఈఆర్పి సిస్టమ్ అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, లైక్ ఎస్ఏపి, ఆర్కిల్, జేడి ఎడ్వర్డ్స్, లాసన్, ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్, ఇలాంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళు వాడతారు కాబట్టి టాలీ మనకు అంతగా ఉపయోగపడదు. నువ్వు టాలీ ఎంత ఎక్స్పర్ట్ అయినా టాలీ కంపెనీ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నా పెద్దగా యూజ్ కాదు. టాలీ ఎందుకు నేర్చుకోవాలంటే చిన్న చిన్న కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కానీ, చిన్న చిన్న డొమెస్టిక్ కంపెనీస్ కానీ, చిన్న ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంటా అంటారు. సో మనకి ఈ చిన్న చిన్న కంపెనీస్లో జాబ్ రావాలి అంటే టాలీ ది బెస్ట్, ఉపయోగపడుతుంది. టాలీలో ఏం నేర్చుకున్నారో అక్కడ అదే యూజ్ అవుతుంది, ఓకేనా. కానీ పెద్ద పెద్ద కంపెనీస్లో, మల్టీనేషనల్ కంపెనీస్, క్యాప్టివ్ కంపెనీస్లో జాబ్ కోసం టాలీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.